హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో GST-2B రీకన్సిలేషన్ గురించి తెలుసుకుందాం. అంటే మన టాలీ డేటాను GST పోర్టల్తో క్రాస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ సెలెక్ట్ ఎక్స్చేంజ్ అండ్ సెలెక్ట్ డౌన్లోడ్ GST రిటర్న్స్. ఇక్కడ చూపిస్తున్న డౌన్లోడ్ GST రిటర్న్ స్క్రీన్లో రిటర్న్ టైప్ దగ్గర బై డిఫాల్ట్గా ఆల్ రిటర్న్ టైప్ సెలెక్ట్లో ఉన్నాయి. అయితే మనకు కావాల్సిన పర్టికులర్ రిటర్న్ని సెలెక్ట్ చేయడానికి క్లిక్ ఆన్ కాన్ఫిగర్ అండ్ సెలెక్ట్ రిటర్న్ టైప్. టైప్ ఆఫ్ రిటర్న్ లిస్ట్లో చూపిస్తున్న GST-2Bని సెలెక్ట్ చేద్దాం. ప్రెస్ ఎంటర్. అలాగే రిటర్న్ పీరియడ్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 April to 30 April. ప్రెస్ Ctrl+A ఫర్ సేవ్. సెలెక్ట్ డౌన్లోడ్. GST లాగిన్ స్క్రీన్లోని సెండ్ OTP బటన్పై క్లిక్ చేసి ఇందులో OTP నెంబర్ను ఎంటర్ చేయాలి. డౌన్లోడింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ ఈజ్ నౌ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ అయిన GST-2B రిపోర్ట్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గేట్వే ఆఫ్ టాలీ నుండి గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, సెలెక్ట్ GST-2B రీకన్సిలేషన్. ప్రెస్ Alt F2. గివ్ ద పీరియడ్ 1 April to 30 April. ఇక్కడ చూపిస్తున్న GST-2B రీకన్సిలేషన్ రిపోర్ట్లోని బ్లూ కలర్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా GST పోర్టల్ నుండి తీసుకొని చూపిస్తున్న ఇన్ఫర్మేషన్. బ్లాక్ కలర్లో ఉన్న డేటా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే టాలీ డేటా. యాజ్ పర్ టాలీ అండ్ పోర్టల్ ప్రకారంగా టోటల్ వోచర్ కౌంట్ 24 చూపిస్తున్నాయి. కానీ ఇన్వాయిస్ అమౌంట్ టోటల్స్లో సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే స్టేటస్ కూడా అన్రీకన్సిల్డ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మ్యాచ్ కానీ ఎంట్రీస్ ఏవైనా ఉంటే ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. రిపోర్ట్లోని మిస్ మ్యాచ్డ్ సెక్షన్లో 2 ఎంట్రీస్ చూపిస్తున్నాయి. ప్రెస్ ఎంటర్. కంపారిజన్ ఆఫ్ బుక్స్ అండ్ పోర్టల్ వాల్యూస్ ఇక్కడ చూడొచ్చు. యాజ్ పర్ పోర్టల్ వాల్యూ ప్రకారంగా మ్యాచ్ అవ్వడానికి టాలీలో ఎంటర్ చేసిన పర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ చేసి కరెక్ట్ చేద్దాం. పర్చేజ్ ఎంట్రీలోని స్టాక్ ఐటమ్ యొక్క క్వాంటిటీ బై మిస్టేక్గా 2 నెంబర్స్ అని ఇచ్చారు. ఇక్కడ 1 ఇచ్చి చేంజ్ చేద్దాం. ప్రెస్ Ctrl+A. ఒక మిస్ మ్యాచ్ క్లియర్ అయింది. అలాగే సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా ఓపెన్ చేసి రెక్టిఫై చేద్దాం. ఈ ఎంట్రీలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. రిమూవ్ చేద్దాం. ప్రెస్ స్పేస్ బార్. సెలెక్ట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ అండ్ సేవ్. ప్రెస్ ఎస్కేప్. ఇప్పుడు స్టేటస్ రీకన్సిల్డ్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా రిలీజ్ 5.0లో టాలీ నుండి GST-2Bని డౌన్లోడ్ చేసుకుని ఎలాగైతే క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నామో అదేవిధంగా GST-2A రిటర్న్ని కూడా ఈజీగా రీకన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకే వీవర్స్, ఇవే కాకుండా టాలీ ప్రైమ్ రిలీజ్ 5.0లోని మరికొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.